హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టిగాడి వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటక్క ఆటోలో పోతున్నావు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మా చిట్టిగాడికి అక్షరాభ్యాసం అని చెప్పేసి. ఆ వీడియో అనేది ఇప్పటికి నాకు తీరికయ్యి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చి నేను ఇలా అయితే చూపిస్తున్నాను. ఇంకా చూడండి, మేమంతా రెడీ అయిపోయి అయితే వెళ్తున్నాము అమ్మవారి దగ్గరికి. ఎక్కడో కాదండి, మాకు దగ్గరలోనే వరుగుండ అనే ఊరు అనేది ఉంది. ఇంకా అక్కడికైతే మేము బయలుదేరేసాము. అక్కడైతే చాలా ఫేమస్ అండి అమ్మవారు సరస్వతీదేవి. ఇంకా అక్కడ పూజారికి అయితే మేము ఫోన్ చేసేసి ఏమేం కావాలో అని చెప్పేసి లిస్ట్ అనేది పెట్టాడు. ఇంకా ఆ లిస్ట్ ప్రకారం మేము అన్నీ సర్దుకొని ఇలా అయితే బయలుదేరామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా చిట్టిగాడికి ఫోన్లో బొమ్మలు చూపిస్తున్నాడు. అంటే చాలా రోజుల తర్వాత మా దగ్గరికి అనేది వచ్చాడండి వాడు. మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇంకా చూడండి, ఇదిగో లోపలికి ఎంట్రన్స్ అండి. ఇది గ్రీనరీ అయితే చాలా బాగుంది కదా, చెట్ల కింద కూర్చున్నా హ్యాపీగా ఉంటుంది చల్లగా అనేది. ఇంకా మా అదృష్టమో ఏమో అండి, అక్షరాభ్యాసం అయిపోయిన తెల్లారి నుంచి ఫుల్గా వర్షాలు అనేది పడుతున్నాయి. ఇంకా మేము అనుకున్నాము ఎలాగో అయిపోయింది సవ్యంగా అక్షరాభ్యాసము, ఆ రోజు వానగాని పడి ఉంటే కొంచెం ఇబ్బంది అయి ఉండేది అని అనుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి బోర్డు వచ్చేసి జ్వాలాముఖి అమ్మవారు అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నారండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి లోపలికి అనేది తీసుకోబోతున్నాడు ఆ అన్న. వచ్చేసరికి అంతా చెట్లేనండి, అంతా చెట్లే, అసలు చాలా బాగుంటుంది. అమ్మవారి దగ్గరికి కానీ వచ్చామంటే ఒక రోజంతా ఉండాలనిపిస్తుంది. ఇంకా మాకు వచ్చేసి పూజారి 9 గంటలకల్లా మీరు ఇక్కడ ఉండాలి మార్నింగ్ అని చెప్పని అన్నారు. ఇంకా ఉదయాన్నే పనులన్నీ చేసేసుకొని ఇలాగైతే మేము వచ్చాము. ఎవ్వరు లేరండి, అప్పుడే గుడి తలుపులు కూడా తీశారు. అంటే ముందుగానే చెప్తే అలాగా తొందరగా వస్తారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా మా చిట్టిగాడు వచ్చేసి చూస్తూ ఉన్నాడు అంతాను. చాలా అంటే చాలా పెద్ద ప్లేసు. ఇంకా ఆటో అన్న వచ్చేసి దిగేసేయండిలేండి ఇక్కడ అని చెప్పని అన్నారు. ఇంకా దిగేసి ఫిన్ చేసేసుకుందాంలే అని చెప్పేసి ఇలాగైతే కూర్చున్నాము అందరము. ఇంకా మంచినీళ్ళు బాటిల్స్ అయితే మేము మర్చిపోయామండి, ఎలాగోలా అక్కడ ఉన్నాయి బాటిల్స్ అనేది. ఇక్కడ వచ్చేసరికి మా అన్నయ్య అయితే తినేసాడండి. తినేసి మా చిట్టిగాడిని చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా నేను అలా వీడియో అనేది తీస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి అక్కడ దీపాలు అనేది పెట్టుకుంటున్నారు. మా తాతయ్య కూడా తెచ్చాడు దీపాలు పెట్టుకోమని, పెట్టుకున్నానండి. కానీ వీడియో అనేది నాకు ఎవరు తీయలేదు. ఇంకా మా చిట్టిగాడికి మా అన్నయ్య అనేది చూపిస్తూ ఉన్నాడు. వాడు ఫోటోకి బొమ్మలు అనేది పిల్లి బొమ్మ, కుక్క బొమ్మ, ఈ పైకి తల మీదకి ఎక్కుతున్నట్టు అలాంటివి చూపిస్తూ ఉన్నాడు. వాడైతే నవ్వుతా ఉన్నాడు అవి చూపిస్తుంటే. ఇంకా చూడండి, ఎదురుగా అనేది నిలబడుకొని వీడియో అనేది తీస్తున్నాను ఏమేమి స్వాములు ఉంటారు అని చెప్పేసి. ఆ స్వామి చెప్పిన లిస్ట్ కూడా మీకు పక్కన అనేది యాడ్ చేస్తానండి, చూడండి ఏమేం కావాలి అక్షరాభ్యాసం కనేసి. ఇంకా మా తాతయ్య కూడా కూర్చొని తినేస్తున్నాడు. మాకన్నా ముందు ఒకరైతే వచ్చారండి, వాళ్ళు కూడా అక్షరాభ్యాసంకేనంట. మా తాతయ్య అయితే అడిగారు ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి అని చెప్పేసి. వాళ్ళైతే మాట్లాడారు మా తాతయ్యతో వచ్చి. ఇంకా చూడండి, అక్కడైతే అయ్యప్ప స్వాములు అనేది వచ్చారండి. అసలు చాలా షాక్ అయ్యాను నేను. అబ్బా, అసలు మా చిట్టిగాడి అక్షరాభ్యాసం రోజు అయ్యప్ప స్వాములు అనేది వచ్చారు. వాళ్ళ చేత కూడా ఆశీర్వదించుదాం అనుకున్నాము, బట్ కానీ కుదరలేదు. కానీ వారు ఇంకా గుళ్ళో అయితే పూజ అయితే చేయించుకుంటున్నారు. మా అన్నయ్య వచ్చేసరికి మా చిట్టిగాడిని అయితే పట్టుకో ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చేసి స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పేసి మంత్రాలు అయితే చదువుతూ ఉన్నారు. ఇంకొచ్చేసరికి మేము కూడా అలా చూస్తూ నిలబడుకో ఉన్నాము. ఇంకా మా చిట్టిగాడైతే అక్కడి నుంచి రాడంట, అలాగే కూర్చునేసి ఉన్నాడు. ఇంక సరే అని చెప్పేసి మా అన్నయ్య కూడా అలాగే నిలబడుకొని చూస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళతోటే వెళ్ళాలంట వాడు కూడా, ఇంకా వాళ్ళతోటే తిరగాలని చెప్పేసి పరిగిస్తూ ఉన్నాడు. కానీ మేము పట్టేసుకున్నాము. ఇంకా స్వాములందరూ వచ్చేసి ఒక చుట్టు అనేది తిరుగుతూ ఉన్నారు. ఇంకా మా చిట్టిగాడైతే ఇక్కడ ఇసుకలో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. వాడికి ఇసుక అంటే చాలా ఇష్టం అండి. ఇంకా కాసేపు దాంట్లో కూర్చొని అయితే ఆడుకున్నాడు. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మార్నింగే కదండి మేము వచ్చింది, అందుకని క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఎండ అయితే మరీ అంత ఎక్కువ అయితే లేదు. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను మా చిన్నోడిని అయితే ఒళ్ళో పండేసుకో ఉన్నాను. మా హస్బెండ్ తినేసి ఇంకా మా చిట్టిగాడు వచ్చేసి అక్కడ
గుడి లోపలికైతే వెళ్ళాడు. చూడండి అదిగో వచ్చేసాడు. ఇంకా మా హస్బెండ్కి అయితే వాడు చక్కగా మాట వింటాడండి. మా అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళ మామ దగ్గర అయితే కొంచెం గారాబం ఎక్కువ వాడికైతే. ఏం చేసినా అసలు ఏమనరు. ఇంకా అందుకని చెప్పేసి వాడు ఒక ఆట అనేది ఆడిస్తాడు వాళ్ళని. ఇంకా మా హస్బెండ్ చేపట్టుకొని ఇంకా తీసుకొని వెళ్తుంటే అలా వీడియో అనేది తీశాను. దూరం నుంచే కొంచెం జూమ్ చేసి తీశాను. ఇంకా మళ్ళీ వచ్చేసి మా అన్నయ్య అనేది తీసుకొని వచ్చాడు. ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత పూజారి అయితే గుళ్ళోకి అనేది పిలిచాడండి. ఇంకా వాటిలో ఏమేమి పెట్టుకోరమ్మన్నాడంటే పూలమాల, టెంకాయలు, మళ్ళీ నిమ్మకాయలు, అట్టిపళ్ళు అవన్నీ తీసుకొని వచ్చేసి ఇక్కడికి రమ్మని చెప్పేశాడు. ఇంకా మేమైతే ఇలాగైతే వచ్చేసాము గుళ్ళోకి అయితే. మాకన్నా ముందుగా వచ్చారు కదా వాళ్ళకైతే ఫస్ట్ పూజ అనేది చేస్తూ ఉన్నారు. నేను ఆ తల్లిని అయితే తీయలేదు వీడియో అనేది, జస్ట్ లోపల వరకే వీడియో అనేది తీశాను. ఇంకా మేము కూడా దర్శనం చేసుకొని అయితే బయటకు అనేది వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత సరస్వతి దేవి తల్లి దగ్గరికి స్వామి కొన్ని వస్తువులు అనేది చెప్పాడు. ఆ వస్తువులన్నీ తీసుకొని రమ్మని చెప్పాడు. ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాము లోపలికి అనేది తీసుకోపోవాలని చెప్పేసి. ఫస్ట్ తాంబూలంలో వచ్చేసి బియ్యము, పలక, బలపాలు అనేది పెట్టమన్నారు. ఇంకా సరే అని చెప్పేసి అవి పెట్టేశాము. బొరుగుల్లో వచ్చేసి బెల్లం దంచి అవి వేయమన్నాడు. కొంచెం శనగపప్పు అనేది కలపమన్నాడు. ఇంకా మా తాతయ్య వచ్చేసి రాయి కోసం ఎతకడానికైతే వెళ్ళాడు. ఇంకా పూజారి దగ్గరికి వెళ్ళి అడిగితే రాయి అనేది ఇచ్చాడండి. ఇంకా రాయి తీసుకొని ఇలాగైతే మా హస్బెండ్ మెత్తగా నలకొట్టి బొరుగుల్లో అయితే కలిపేదానికి చూస్తున్నాడు. నన్ను అడిగాడు మెత్తగా వచ్చిందా అని చెప్పేసి. నేనైతే మెత్తగా వచ్చింది అని చెప్పాను అన్నాను. ఇంకా అక్కడ పక్కన వాళ్ళు అడుగుతున్నారు మీకు తెలుసా ఏమేమి సామాన్ కావాలా అక్షరాభ్యాసానికి అని చెప్తే మా హస్బెండ్ చెప్తూ ఉన్నాడు. ఆ స్వామి నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్కి కాల్ చేశారంటే మీకు అన్నీ చెప్తాడు అని చెప్పాను అన్నది. ఇంకొచ్చేసరికి ఇక్కడ అమ్మవారిని అయితే చూడండి ఫ్రెండ్స్, సరస్వతి దేవి తల్లి చాలా అంటే చాలా కళగా ఉంది కదా, బాగా అలంకరించారు కదా పూలమాలతో. ఇంకా అమ్మవారికి అనేది స్వామి పూజ అయితే చేస్తూ ఉన్నాడు లోపల కూర్చొని. పూజ అయిపోగానే ఇంకా స్వామి బయటకు వచ్చేసి తాంబూలంలో అనేది రాయాలి అని చెప్పి పిల్లకాయల చేత రాపించండి అని చెప్పని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి మా అన్నయ్య అయితే మా చిట్టిగారి చేత రాపియడానికి చూస్తున్నాడు. అసలు వాడికి పట్టుకోవటం కూడా రావట్లేదండి. అంటే చిన్న పిల్లోడు, 3 years జస్ట్ స్టార్ట్ అయింది అంతేను. ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అలా ఏడుస్తూ ఉండేసరికి ఏదో కొంచెం బాగానే రాశాడండి. ఏడుస్తానే మా అన్నయ్య అయితే ఎలాగోలా పట్టించుకొని కాసేపు రాపిచ్చాడు వాడి చేత. ఇంకా పూజారి వచ్చేసి నేనైనా రాపిస్తానులే రా అని చెప్పేసి పూజారి దగ్గరికి అయితే పిలుస్తూ ఉన్నాడు. ఇంకా మా అన్నయ్య వచ్చేసి నేను రాపిస్తానులే స్వామి అని చెప్పని అన్నాడు. ఇంకా బియ్యంలో వచ్చేసరికి మా అన్నయ్య అయితే రాపిచ్చాడు. పలక మీద స్వామి వచ్చేసి నేను రాపిస్తానులే అని చెప్పనని చిన్నగా అబ్బాయి చేత అయితే పట్టించి నిదానంగా అయితే రాపిస్తున్నాడు. అంత చదవకపోయినా ఓం అనే పదాన్ని మాత్రం 3 సార్లు అయితే అన్నాడండి. స్వామి అయితే నిదానంగా నేను రాపిస్తాను అబ్బాయి చేత, మీరు టెన్షన్ పడొద్దు అని చెప్పని అంటున్నారు. ఇంకా వాడి చేత అయితే ఫైనల్గా రాపిచ్చేస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. స్వామి వల్ల అలా కూర్చొని రాస్తుంటే నాకు సరస్వతి దేవి తల్లే నిజంగా అలాగ కూర్చోబెట్టుకొని రాపిస్తున్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఎవరికైనా అంతే కదండి, బిడ్డ ఎలాగోలా రాయాలి అని అనుకుంటారు. ఇలా అయితే రాపించుకుంటున్నాడు. చూడండి ఎంత చక్కగా కూర్చొని రుద్దుతున్నాడో. అదే మా దగ్గర అయితే రాయడంట ఆయన. ఇంకా స్వామి వల్ల కాబట్టి కాసేపు అని రాశాడు. స్వామి చెప్తూ ఉన్నాడు పలకమని చెప్పేసి. ఓం అయితే 3 సార్లు అనేది అన్నాడండి ఎలాగోలా. ఇంకా పక్కన అబ్బాయి చేత కూడా వాళ్ళు పేరెంట్స్ అనేది రాపిస్తూ ఉన్నారు. ఇంకా స్వామి ఒకసారి చెప్పారు వాళ్ళకి అలాగే రుద్దించండి అని చెప్పేసి, వాళ్ళు కూడా అలాగే రుద్దిస్తూ ఉన్నారు. మా చిట్టిగాడు కూడా అలాగే రుద్దుతూ ఉన్నాడు. 3 times అనేది ముందనేది రుద్దాలంట. అందుకనేసి ఇంకా 3 times అనేది రుద్దిపిస్తూ ఉన్నాడు స్వామి. 3 times అయిపోయిన తర్వాత వెనక పక్క అనేది ఓం అనేది ఉంది. ఇంకా అక్కడ కూడా రుద్దిపిచ్చేసాడు. ఇంకొచ్చేసరికి స్వామి అమ్మవారి దగ్గర పెట్టిన పూలమాల అవన్నీ వేస్తే మా చిట్టిగాడు అది బొరుగుకో ఏమో తీసేస్తున్నాడండి. చూడండి వాడు ఉదయం నుంచి ఏం తినలేదండి అసలు. వాడైతేను ఆకలి వల్ల ఏమో పాపము నిద్రకి కూడా వస్తే అలాగే కొంచెం గలబా చేస్తాడు. ఇంకా పూజ అయితే లోపలైతే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత
తర్వాత ఇంకా అందరికీ లోపల ప్రసాదాలు అయితే పెట్టి మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం. చాలా టైర్డ్ అయిపోయామండి, అస్సలు ఓపిక అనేది లేదు మాకైతే. ఇలాగే మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి మర్చిపోకుండా. ఫైనల్గా చెప్పాను కదా స్వామి ఏం లిస్ట్ చెప్పారా అని చెప్పేసి అక్షరాభ్యాసానికి, ఇదేనండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంటే ఇలాగైతే తీసుకోపోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.